ఉద్యోగాలు ఎప్పుడూ వస్తాయి కాదంటలా. ఉమ్, ఈయన కాదు ఇంకోటి చేస్తాడు, ఇంకోటి కాదు ఇంకోటి వస్తాడు. ఉమ్, ఇవి ఎవరు చేసినట్టు ముందు ఈ పథకాలు రావాలి తప్పదు. ఉమ్. ఏ, పథకాలకి ప్రయారిటీ ఇస్తారు మీరు. అంతే. ఉమ్, పథకాలు లేదు ఏం చేయను, ఎందుకు పెట్టిండ్రు, పథకాలు పెట్టబట్టే గెలిచింది. ఉమ్. పథకాల వల్ల 40% ఓట్లు పడ్డాయి కట్టు, 40%. జగన్కి. జగన్కి 40% పడ్డాయిగా. ఉమ్, మరి అందుకే ఇంకో 5% చాలితే శిరసాగ ఎన్ని వస్తాయి, ఎన్ని వస్తాయి. పథకాలు లేకపోతే వీళ్ళందరూ ఓట్లేస్తారు అయింది. ఉమ్, నేను ఏ అభిమాన్నే. పథకాలు లేకపోతే ఇవుడు ఓట్లేడు. మీరు టీడీపీయే. పక్కా టీడీపీ, వీళ్ళందరూ కానీ టీడీపీ. టీడీపీ మీరు. మరి మాటలు ఎలా మాట్లాడుతున్నారు ఈ పథకాలు ఇవ్వాలనేసి? మనం ఎందుకు మునుపోటు పోయింది దేనికి చంద్రబాబు నాయుడు? 600 హామీలు ఏమో అనేసి 660 కాదు, లాస్ట్ మూమెంట్ రైతులు మన లాస్ట్ మూమెంట్ దానికి వచ్చి పెట్టిండు, ఓడిపోయిండు. మళ్ళీ ఇవాళ రైతులు పట్టించుకోవట్లేదు, మళ్ళీ ఓడిపోతాడు. అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏడీని వచ్చిన తర్వాత? మొన్న చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు తీసి గెలిపించిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆతులు తీసిపోయి గెలిపించిందా? వీళ్ళ జేబులో డబ్బులు వేసుకొని గెలిపించిండ్రు పార్టీని, తిరిగినరు. 5 సంవత్సరాలు ఎవడు ఎలక్షన్ డబ్బులు పెట్టుకుంటారు కానీ 5 సంవత్సరాలు ఎవడు పెట్టుకోవాలా. పెట్టుకోలేదు. పెట్టుకొని కూర్చుంటే కుదరదు. పథకాలు దేనికి అదే ఉండాల్సిందే.